హే కృష్ణ. శ్రీకృష్ణాష్టమి తర్వాత అయితే మనకు గణేశుని పండుగ అయితే వచ్చేసింది. చూస్తున్నాం కదా మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ లంబోదరుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అతిపెద్ద వినాయకుడు అని అందరు అంటారు. సో ఇక్కడ చూస్తురుగా లైన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే వినాయకుడికి ముందే కొబ్బరికాయలు టెంకాయలు అయితే ఇక్కడ కొట్టేయాలి. వాళ్ళు తీసుకొని టెంకాయలు కొట్టేస్తారు. సో ఈసారి మాత్రం మనం రాముడు సీత విగ్రహాలతో పాటు దశరథుడి విగ్రహం కూడా ఉంటుంది. ఫస్ట్ మనకు లెఫ్ట్ సైడ్ అలా కనిపిస్తుంది. అలా కొద్దిగా మనం ముందుకెళ్ళగానే ఇంకా మన లంబోదరుడు మాత్రం ఉంటాడు. సో ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది కదా మన రాముల వారిది అండ్ సీతమ్మది. చూడొచ్చు ఇప్పుడు మన ఖైరతాబాద్ వినాయకుడు అయితే ఎంత అతి పెద్దగా ఉండో ఈసారి 70 అడుగులు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. మళ్ళీ ఇటువైపు అంటే కుడివైపు ఎడమవైపు అయితే సీతారాముడితో పాటు శివుడి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. సో మీరైతే చూస్తున్నారు కదా. ఇక ఇక్కడికైతే చాలామంది అయితే దర్శనం. మనమైతే ఇప్పుడు 70 అడుగుల వినాయకుడి కింద అయితే ఉన్నాం. మనం కింద నుంచి అలా దేవుణ్ణి చూస్తుంటే మాత్రం చాలా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంత పెద్ద వినాయకుడిని ప్రతిష్టాపించడం చాలా కష్టం. సో ఇక్కడైతే ప్రతిష్టాపించారు. మనకి ఇంకా ఇక్కడికైతే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ముంబై ఇలా చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలోని నలుమూలల నుంచి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది భక్తులైతే. సో మనం ఇక్కడైతే చూడొచ్చు క్లియర్గా మనకు వినాయకుడిని అయితే ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది మన ప్రేక్షకుల కోసం, తెలంగాణ వీడియోస్ కోసం. సో మీరు చూస్తున్నారు కదా ఖైరతాబాద్ వినాయకుడు అయితే చాలా పెద్దగా సుందరంగా చాలా అంగరంగ వైభవంగా అయితే ఉన్నాడు. సో మనం 11 రోజులు అయితే మనం నవరాత్రులు పూజలు చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు ట్యాంక్ బండ్ దగ్గర అయితే నిమజ్జనం జరుగుతుంది. సో మనం నిమజ్జనానికి అయితే ఖైరతాబాద్ వినాయకుడు ఇంకా తరలి వెళ్తాడు. ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఖైరతాబాద్ వినాయకుడు ముందు మన మనుషులైతే ఎంత చాలా చిన్నగా ఉన్నారు. సో దేవుడి ముందు భక్తులు చాలా చిన్నవాళ్ళు అన్నట్టుగా అలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే 70 అడుగులు వినాయకుడిని అయితే చూసాం మనము. ఇంకోటి ఏంటంటే ఇంకా భక్తులు అయితే వస్తూనే ఉన్నారు దర్శించుకోవడానికి. ఇంకో విషయం ఏంటంటే 70 ఏళ్ళు పూర్తయింది. సో 70 years ఆఫ్ ఖైరతాబాద్ గణేష్, 70 years ఆఫ్ బ్లెస్సింగ్స్ అని కూడా మనం అందరం కోరుకుందాం. జేబులో